హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందన్ నవ్య వ్లాగ్స్. ఈ రోజు అయితే కాశీలో మా డే 2 వ్లాగ్ అండి. ఈ రోజు అయితే మేము అందరం కూడా రెడీ అయిపోతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మేము ఆటో బుక్ చేసుకొని అయితే లోకల్లో ఉన్న టెంపుల్స్ చూడడానికి వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు చూసేయండి. చెప్పు ఉన్నావా? ఓకే. ఇప్పుడు మనం కాశీలో దుర్గాకుండ్ ప్రాంతంలో ఉన్న శ్రీ పంచనారాయణ తులసి మానస్ మందిర్కి వచ్చాం. ఇక్కడ శ్రీరాముడి చరిత్రను తులసీదాస్ గారి రామచరితమానస్ మహిమను ప్రతిబింబించే ఆధ్యాత్మిక క్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని కాశీ వచ్చే భక్తులు తప్పకుండా దర్శించాల్సిన పవిత్ర స్థలం. ఈ ఆలయం ప్రసిద్ధ తులసి మానస్ మందిర్ సమీపంలోనే ఉంది. ఇక్కడ గోస్వామి తులసీదాస్ రచించిన రామచరితమానస్ కు సంబంధించిన శ్లోకాలు, శ్రీరాముడి జీవిత ఘట్టాలు ఎంతో అందంగా ప్రదర్శించబడ్డాయి. దర్శనం అయితే కంప్లీట్ అయ్యాక దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్ కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత ముందుగా అయితే సారనాథ్ అయితే చేరుకున్నాము. ఇక్కడ బుద్ధుడు తన జ్ఞానోదయం తర్వాత మొదటిసారి ధర్మాన్ని బోధించిన పవిత్రమైన ప్రదేశం ఇదే. ఇక్కడ అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న ప్రశాంతత మనసుకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి బుద్ధుడి యొక్క మందిరము. బుద్ధుడిని అయితే దర్శించుకొని అక్కడ ఉన్న ప్రశాంతత వాతావరణాన్ని అయితే ఆస్వాదించాము. ఇదిగోండి అక్కడ మా హస్బెండ్ అయితే అతని మీద చేయి వేశారు కదా, అతనైతే మా గైడ్ అండి. ఇక్కడ మాకేమీ తెలియదు కాబట్టి మేమైతే గైడ్ తో మాట్లాడుకొని అయితే ఆ టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. ఈయనైతే ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్తే గైడ్ తో అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్ళినా కూడా మనకేమీ తెలీదు, వాళ్ళైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని కూడా అర్థమవుతాయి. సారనాథ్ లోని అద్భుతమైన బుద్ధుడి విగ్రహం ఏకంగా 80 అడుగులు ఎత్తు ఉంటుంది. భారత్ థాయ్ సంయుక్త కృషితో నిర్మించిన ఈ విగ్రహం నిర్మాణానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 2001లో ప్రారంభమైన ఈ నిర్మాణం 2011లో పూర్తయింది. ఈ భారీ బుద్ధ విగ్రహాన్ని చూస్తుంటే ఆయన బోధించిన శాంతి, ప్రశాంతత మనసుకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత సారనాథ్ నుంచి అయితే దగ్గరలో ఉన్న బెనారస్ శారీ తయారీ యూనిట్ కి అయితే వెళ్ళాము. అక్కడ బెనారస్ చీరలు ఎలా తయారవుతున్నాయో దగ్గరగా చూసే అవకాశం వచ్చింది. చీర తయారీలో కళాకారులు చూపించే నైపుణ్యం, ఓర్పు నిజంగా అద్భుతంగా అనిపించింది. మగ్గంపై దారం దారంగా రూపుదిద్దుకుంటున్న చీరను చూస్తుంటే మన భారతీయ చేనేత కళ ఎంతో గొప్పదో అనిపించింది. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే అక్కడే తయారైన చీరలను అక్కడే అమ్మకానికి కూడా ఉంచారు. అక్కడ తయారు చేసిన చీరలు అయితే ఫస్ట్ ఫ్లోర్ లో అయితే పెట్టారు, అక్కడ డిస్ప్లే చేశారు. సో మేమైతే అక్కడ చూడడానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే ఇక్కడైతే కొన్ని చీరలు అయితే చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే చూడండి ఈ బ్లాక్ సారీ ఎంత అంటే అంత బాగుంది. అక్కడ వీవింగ్, ఆ డిజైన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అందులో అయితే చాలా అంటే చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి. ఆ మోడల్లో చాలా అంటే చాలా కలర్స్, చాలా రకాలైతే ఉన్నాయి. డిజైన్ కూడా మారింది, డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే అందరం కూర్చొని అయితే చూస్తున్నాం, వాళ్ళు కూడా 1 by 1 అయితే చూపిస్తున్నారు. ఫైనల్ గా అయితే బెనారస్ సారీస్ అన్ని చూసేసి అయితే అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సారనాథ్ నుండి అయితే మళ్ళీ కాశీకి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము. ఈ రోజు అయితే మళ్ళీ మణికర్ణిక ఘాట్ కి అయితే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఈ రోజు మా అడుగులు కాశీలోని అత్యంత ప్రాచీనమైన మణికర్ణిక ఘాట్ వైపు పడుతున్నాయి. కాశీ వీధుల్లో అడుగు పెట్టగానే ఇక్కడ రోడ్లు చిన్నవిగా ఉన్నా ప్రతి వీధి వెనుక ఒక చరిత్ర ఉంది.
మనం నడుస్తున్నది ఒక సాధారణ వీధిలో కాదు, వేల సంవత్సరాల ఆధ్యాత్మిక జ్ఞాపకాల మధ్య. ప్రతి మలుపులో ఒక శివలింగం. ఇక్కడ మరో ఆశ్చర్యం ఏంటంటే ఏ చిన్న మూల చూసినా ఒక శివలింగం కనిపిస్తుంది. కాశీలో శివుడు ఆలయంలోనే కాదు, ఈ వీధుల్లో కూడా కొలువైన ఉన్నాడనిపిస్తుంది. కొన్ని ఆలయాలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ అక్కడ భక్తితో వెలిగించే దీపం, పూలు చూస్తే ఆలయం చిన్నదైనా భక్తి మాత్రం ఎంతో పెద్దదో అర్థమవుతుంది. ఇక్కడ గోడలపై కనిపించే శివుడు, గంగామాత, సాధువులు చిత్రాలు కాశీకి ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం మరింత ప్రత్యేకంగా చూపిస్తున్నాయి. ఇక్కడ ఇరుకైన వీధుల్లో నడుస్తుంటే ఒకవైపు పాతకాలపు ఇల్లు, మరోవైపు చిన్న చిన్న దేవాలయాల మధ్య వినిపించే మంత్రోచ్చరణాలు ఇదే కాశీ యొక్క ప్రత్యేకత. మణికర్ణిక ఘాట్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ మనసులో ఒక తెలియని ప్రశాంతత మొదలవుతుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఘాట్ కాదు, జీవితం మరణం గురించి మనకు ఎన్నో విషయాలు గుర్తు చేసే ఒక ప్రదేశం. సో అక్కడ చూడండి, లింగం ఉందని చెప్పి మేమైతే వీడియో క్లిప్ తీస్తుంటే ఆ సాధువు అయితే వెళ్ళండి అని అయితే అన్నారు. సో ఇక్కడైతే చూడండి కర్రలు అన్ని ఉన్నాయి కదా, ఇక్కడైతే అంత్యక్రియలకైతే అమ్మడానికైతే ఉంచారు. ఇవైతే కేజీల లెక్క అయితే ఇక్కడైతే అమ్ముతారు. ఇప్పుడైతే మేము ఫైనల్ గా అయితే మణికర్ణిక ఘాట్ కి అయితే రీచ్ అయిపోయాము. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, మణికర్ణిక ఘాట్ వద్ద గంగలో సగం మునిగిపోయి అయితే ఉంటుంది. ఈ ఆలయం పేరు వచ్చేసి రత్నేశ్వర మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సుమారు 9 డిగ్రీల వరకు ఒకవైపు అయితే వాలిపోయి ఉంటుంది. ఇక్కడ గంగా నీటి మట్టం పెరిగినప్పుడు ఆలయంలోని దిగువ భాగం గర్భగృహం కూడా నీటిలో మునిగిపోతుంది. ఇక్కడ స్థల పురాణ ప్రకారం ఒక భక్తుడు తన తల్లికి ఉన్న రుణాన్ని తీర్చాలనే భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించాడని, తల్లి రుణం ఎప్పటికీ తీర్చలేమనే భావనతో ఆలయం వాలిపోయిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. మీరు ఎప్పుడైనా మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చినట్లయితే ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా కోనేరు, ఇక్కడైతే దేవతలు వచ్చి స్నానం చేసేవాళ్ళంట. మహావిష్ణువు సృష్టించిన ఈ పవిత్ర కుండలో శివపార్వతులు స్నానం చేశారని విశ్వాసం. స్నానం సమయంలో పార్వతీదేవి చెవికి ఉన్న మణి ఇక్కడ పడిపోయిందంట. అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణిక అనే పేరు వచ్చిందని చెబుతారు. అక్కడ చూడండి, ఆయన ఫారెన్ లో ఉన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఇలా చేస్తారా అని అయితే నేనైతే అప్పుడు అనుకున్నాను. అసలు మన తెలుగు అతనిలాగే అతను లేరు కదా. ఇక్కడ ఇలానే చాలా మంది తపస్సు చేస్తూ ఉంటారు. మంటల్లో కాలుతున్నది ఒక శరీరం మాత్రమే, కానీ ఈ మంటల ముందు నిలబడిన మనకు జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. నిన్నటి వరకు ఒక కుటుంబానికి ప్రాణంగా ఉన్న మనిషి ఈ రోజు పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ మంటలను చూస్తుంటే మనిషి జీవితంలో చివరికి ఏది మనతో రాదనే అర్థమవుతుంది. పేరు, డబ్బు, ఆస్తి అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. మనం పంచిన ప్రేమ, చేసిన మంచి మాత్రమే మన జ్ఞాపకంగా మిగులుతుంది. అందుకే రేపటి కోసం ఎదురు చూడకుండా మన వాళ్ళను ప్రేమిద్దాం, మనసారా జీవిద్దాం. మణికర్ణిక ఘాట్ లోని ఆ గంభీరమైన వాతావరణం నుంచి కాశీ విశ్వేశ్వరుడి సన్నిధికి చేరుకున్నాం. ఆలయం దగ్గరకు వెళ్లే ఈ మెట్లు ఎక్కుతున్న కొద్దీ మనసులో ఒక తెలియని భక్తి భావన కలుగుతుంది. చుట్టూ కనిపించే పురాతన నిర్మాణాలు, ఆలయ శిఖరాలు, ప్రతి అడుగులోని కాశీ చరిత్ర కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఈ ప్రదేశం ఎప్పుడు సందడిగా ఉంటుంది. ఎవరి చేతిలో చూసినా పూజా సామాగ్రి, ఎవరి నోట విన్నా కూడా హరహర మహాదేవ్ నామస్మరణలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకొందరు తమ కుటుంబం కోసం, తమ కోరికల కోసం ఆ కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి మరియు ఆయన ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు. ఇక్కడైతే గంగాహారతి అయితే రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా కూడా అక్కడ ఉండాలి అనిపిస్తుంది. సో మేమైతే గంగాహారతి వరకు ఉండైతే వెళ్ళిపోయాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తాయి, చూస్తూ ఉండండి.